హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రిత్విక తెలుగు అమ్మాయి. ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే మనకు పుట్టబోయేది ఆడబిడ్డ మగబిడ్డ అని మీకు క్లారిటీగా ఎట్లా తెలవాలి అనేది నేను చెప్తా. 10th క్లాస్ చదువుకున్న క్లెవర్ స్టూడెంట్ అయితే ప్రతి ఒక్కరికి ఇది తెలిసి ఉండాలి. అలాగే నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. చూడండి, మన పెళ్ళి తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవడమే చాలా పెద్ద కళ అన్నమాట అది. దాని తర్వాత మనకు పుట్టబోయేది ఎవరు అనేది అందరికి ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత పుట్టబోయేది ఎవరని ఫ్యామిలీ మొత్తం తెలుసుకోవాలని అర్థపడతారు కదా. అసలు బాయ్ పుట్టడానికి కారణం, గర్ల్ పుట్టడానికి కారణం, ఎవరు ఇంతకు కారణం అనేది ఈ వీడియోలో అన్నమాట. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అంటే అబ్బాయా అమ్మాయా అనేది ఎవరిపైన డిపెండ్ అయి ఉంటుంది అనేది, ఫీమేల్ పైన మేల్ పైన అనేది చెప్తా. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. ఈ యొక్క రిక్వెస్ట్ మిమ్మల్ని అడుగుతున్నా. ఈ వీడియో వచ్చేసి ఇప్పుడు మీకు ఆడవారిలో XX క్రోమోజోమ్లు ఉంటవి, మగవారిలో YX అనే క్రోమోజోమ్లు ఉంటవి. ఫిజికల్గా కలిసినప్పుడు మనం ఆడవారిలో X అనే ఎగ్ రిలీజ్ అవుతుంది, మగవారిలో X అనే ఎగ్ రిలీజ్ అయితే గర్ల్ పుడుతుంది. ఒకవేళ మగవారిలో Y అనే క్రోమోజోమ్ రిలీజ్ అయ్యి ఆడవారిలో X అనే క్రోమోజోమ్ రిలీజ్ అవుతే బాయ్ పుడతారు. ఇక్కడ వచ్చేసి గమనించాలి, ఆడవారిలో 2 X క్రోమోజోమ్లు ఉంటుంది, మగవారిలో వచ్చేసి ఒకటి Y క్రోమోజోమ్, ఒకటి X క్రోమోజోమ్ ఉంటుంది. ఇక్కడ గల్లా బాయ అనేది XY కలిసినప్పుడు బాయ్, 2 Xలు కలిసినప్పుడు గర్ల్ అనేది క్లారిటీగా తెలుసుకోవాలి. 10th క్లాస్లో ఒక లెసనే ఉంది దీని నుంచి. చదువుకున్న వాళ్ళకైతే గుర్తుకొస్తుంది. మన అమ్మ మన నాన్న చదువుకోలేరు కాబట్టి వాళ్ళు గల్లాబాయ మొత్తం ఆడామనే కారణం, ఆడపిల్ల పుట్టడానికైనా మగపిల్లడు పుట్టడానికైనా అని వాళ్ళు అనుకుంటారు. ఇద్దరు కారణమే బాయ్కి అండ్ గర్ల్కి పుట్టడానికి. ఎందుకంటే ఆడవాళ్ళు 2 X క్రోమోజోమ్ ఉంటారు, వాళ్ళు ఏం చేయలేరు. అక్కడ XY క్రోమోజోమ్ రిలీజ్ అయినప్పుడు Y క్రోమోజోమ్ X క్రోమోజోమ్ కలిస్తేనే బాయ్ పుడతారు. ఇక్కడ గమనించాలి, ఎవరైనా సరే అందరు ఆడపిల్లలే పుట్టిరని ఏ కోడల్ని టార్చర్ చేయకండి. ఈ వీడియో వల్ల నేను అది రిక్వెస్ట్ చేస్తున్నా. నాకు ఫస్ట్ బేబీ గర్ల్, సెకండ్ బేబీ బాయ్. నేను కూడా అనుకునేదాన్ని, నాకు తెలుసు అది బాయే కారణం. వై రిలీజ్ అయిందో X రిలీజ్ అయిందో మనం చెప్పలేము. అది మన భారతీయ చట్టంలోనే పెడతాము. ఎందుకంటే పుట్టబోయేది బేబీ బాయ్ గర్లా అని ముందే తెలుసుకుంటే చట్టరీత్యా నేరం అది. మనం జైలుకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి దానివల్ల. ప్లీజ్ ఏ కోడల్ని కానీ టార్చర్ చేయకండి, ఏ అత్తలు, ఏ తల్లిదండ్రి. ఈ వీడియో చూసి తెలుసుకోండి. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు విధంగా నాకు ఎగ్జైట్మెంట్ ఉండే కానీ ఎవరు పుడతారు అని, అంటే వీళ్ళే పుడతారని తెలియదు కదా మనకు. అట్లా చెప్తున్నా మీకు. ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. బాయ్ 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 ఫ్రెండ్స్.